రాత్రి 10 గంటలు దాటింది. ఫోన్ రింగ్ అయింది. టీవీ చూస్తూ కూర్చున్న ప్రభావతి, ఈ టైంలో ఎవరబ్బా అనుకుంటూ లిఫ్ట్ చేసింది. హలో! నేనాంటీ ప్రతాప్‌ని. నువ్వా ప్రతాప్? చెప్పు. ఏం లేదు అంటూ ఆగాడు సంకోచంగా. ప్రభావతి కొన్ని క్షణాలు ఆగి, సెము, బేబీ బావున్నారా? అనడిగింది. ఆ విషయం చెప్పాలనే తను హైదరాబాద్ వస్తోంది. ఇక్కడికా? ఎందుకు? ఎప్పుడొస్తోంది? ప్రస్తుతం ట్రైన్‌లో ఉంది. రేపు ఉదయం అక్కడ దిగుతుంది. ఎందుకంటే ఆగాడు. చెప్పు బాబూ! ఏదైనా గొడవ జరిగిందా? జరిగింది చిన్న విషయమే. నాపై అలిగి వస్తోంది. దాని సంగతి నీకు తెలిసిందేగా. సీరియస్‌గా తీసుకోవద్దని చెప్పాగా ప్రతాప్. ఇంతకీ ఏం జరిగిందో చెప్పలేదు? మళ్ళీ హక్కులు, బుక్కులేనా? అలాంటిదే. ఈసారి కాస్త సీరియస్ అయింది. నిన్న రాత్రి తన కొలీగ్ ఇంట్లో ఫంక్షన్‌కి వెళ్ళింది. ఆఫీస్ వర్క్ బాగా ఉండడంతో నేను వెళ్ళటం కుదరలేదు. క్రచ్ నుంచి బేబీని తెచ్చి ప్రక్క వాళ్ళ ఇంట్లో అప్పగించి వెళ్ళిందిట. అది ఒకటే ఏడుపు. వాళ్ళు విసుక్కున్నారు. సెమ్ము రాత్రి చాలా పొద్దుపోయి వచ్చింది. కోపం కంట్రోల్ చేసుకోలేక కాస్త గట్టిగానే నిలదీశాను. అదే నేను చేసిన అపరాధం. సరే వస్తోందిగా, దాంతో నేను మాట్లాడతానులే. నేను ఫోన్ చేసినట్లు తనకి తెలియనీయకండి ప్లీజ్ ఆంటీ. తనకు నచ్చచెప్పి వెనక్కి పంపించండి అంటూ ఫోన్ పెట్టేశాడు. ప్రభావతి నిట్టూర్చింది. ఎవరు? అడిగాడు మధుసూదనం నిద్రమత్తులో మరో పక్కకు పొర్లుతూ. ప్రతాప్ చేశాడు. మీ ముద్దుల కూతురు ప్రొద్దున్నే ఇక్కడ దిగబడుతుందిట. సెము వస్తోందా? గుడ్ గుడ్. దాన్ని చూసి 2 నెలలయింది. ఎలా ఉందో పిచ్చిపిల్ల అంటూ అంతలోనే నిద్రలోకి జారి గురక పెట్టసాగాడు. అదృష్టవంతులు. చీకు చింత లేదు. ఎంత హాయిగా నిద్రపడుతోందో అనుకుంది. కూతుర్ని గురించిన ఆలోచనలతో నిద్రపట్టే లక్షణాలు కనిపించలేదు. ఎందుకిలా ప్రవర్తిస్తోంది? చీటికి మాటికి మొగుడు మీద అలిగి పుట్టింటికి రావటం, బుజ్జగించి సర్ది చెప్పి పంపించడం ఇదొక అలవాటుగా మారింది. ప్రతాప్‌ని ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకుంది. అతను ఎంతో మంచివాడు. చక్కగా కాపురం చేసుకోక ఏమిటి ఈ తిక్క వేషాలు? ఆడపిల్లకు పుట్టింటి సపోర్ట్ ఉండాలి నిజమే. కానీ ఎప్పుడు? అత్తగారింట ఆరళ్ళు ఎక్కువై దిక్కుతోచని పరిస్థితి ఉన్నప్పుడు. దీని విషయంలో అంతా రివర్స్‌గా ఉంది. లాభం లేదు. ఈసారి దీనికి స్ట్రాంగ్ డోస్ ఇవ్వాల్సిందే అనుకుంది ప్రభావతి. హాయ్ డాడీ! సూట్‌కేస్ పక్కన పడేసి తండ్రిని వాటేసుకుంది సమంత. ప్రయాణం బాగా జరిగిందా తల్లీ? అనడిగాడు కూతురి తల నిమురుతూ. అంటే నేను వస్తున్నట్లు మీకు ముందే తెలుసా? ప్రతాప్ ఫోన్ చేశాడా? నీ మొహం నీకన్నీ పిచ్చి అనుమానాలే. ముందు ముఖం కడుక్కొని రా. కాఫీ తాగుదువు గాని అంది ప్రభావతి. చూశావా డాడీ! మమ్మీకి నేను రావటం ఇష్టం లేదు. అందుకే ఎలా ఉన్నావ్? అని ఒక్క మాటైనా అడగలేదు. కనిపిస్తూనే ఉన్నావుగా, ఇంకా ఏం అడగాలి? మీ ఆయనతో గొడవపడి వచ్చి ఉంటావని నీ మొహం చూస్తేనే తెలుస్తోంది. చిన్న పిల్లల్లా అలకలు. సిగ్గులేదుటే? నీకు 3 ఏళ్ల కూతురుందని మర్చిపోకు. అబ్బా! రాగానే మొదలుపెట్టావు పాఠాలు. నీతో ఇదే చిక్కు మమ్మీ. ముందు అర్జెంటుగా మంచి కాఫీ తెచ్చివ్వు. మీరు కూడా ఏమిటండి? ఎందుకొచ్చిందో ఏమిటో అడక్కుండా ఆ గారాబం ఏమిటి? అంది మధుసూదనంతో ప్రభావతి. ఇది దాని పుట్టినిల్లని మర్చిపోకు. ఎప్పుడైనా ఎక్కడికైనా వచ్చే స్వతంత్రం హక్కు ఉంది. అట్లాంటి పిచ్చి ప్రశ్నలు నేనడగను. స్వతంత్రాలు, హక్కులు అంటూ అది ఏం చేసినా సమర్థించటం మంచిది కాదు. దేనికైనా సమయం, సందర్భం ఉంటుంది. నిదానంగా అన్ని విషయాలు తెలుసుకొని సమర్థించాలా వద్దా అన్నది అప్పుడు ఆలోచిద్దాం. తొందరపడకు అన్నాడు. సమంత వస్తూ, మమ్మీ ఏమంటోంది? నేనెందుకొచ్చాననేనా? అనడిగింది. అమ్మ సంగతి నీకు తెలిసిందేగా. కొంచెం చాదస్తం. ప్రతాప్‌ని ఇబ్బంది పెట్టి వచ్చావేమో అని. సమంత ముఖం చిట్లించింది. అతని సంగతి నా దగ్గర ఎత్తవద్దు అంది. సరే సరే ఇప్పుడు మూడ్ చెడగొట్టుకోకు. హాయిగా రిలాక్స్ అవ్వాలని వచ్చావు. అలాగే ఉండు. ఎన్నాళ్ళు లీవ్ తీసుకున్నావు? బేబీని కూడా తెస్తే బావుండేదిగా అన్నాడు. దానికి వాళ్ళ డాడీ ఉంటే చాలు. నా అవసరం లేదు. నువ్వూ అంతేగా. నీ కూతురికి నీ పోలికే వచ్చింది అంటూ ప్రభావతి కాఫీ అందించింది. సమంత తల్లివైపు కాస్త కినుకుగా చూసి ఊరుకుంది. అన్నట్లు ఇవాళ కనకదుర్గ ఆంటీ వాళ్ళింట్లో లలిత పూజా సహస్రం పారాయణం ఉంది. త్వరగా వెళ్ళాలి. నువ్వు కూడా రారాదూ? అన్నది కూతురి ముఖకవళికల్ని గమనిస్తూ.
ఒక్కసారిగా కాఫీ కొరబోయి నెత్తి కొట్టుకుంటూ, "ఏమిటి? అక్కడికి నేనా? మై గాడ్! నన్ను ఇబ్బంది పెట్టకు. నాకు వేరే పనుంది. ఫ్రెండ్స్‌ని కలవాలి" అన్నది సమంత. ప్రభావతి కనకదుర్గ గారింటి నుంచి వచ్చే సమయానికి సమంత స్కూటీ తీసి బయటికి వెళ్తోంది. కూతుర్ని కాస్త దిగులుగా చూస్తుండిపోయింది. జీన్స్ ప్యాంటు, పైన టాపు, భుజాలు దాటని జుట్టు, ఉండి లేనట్టున్న బొట్టు. అసలిది నా కూతురేనా? ఎంత మారిపోయింది. చిన్నప్పుడు ఎలా ఉండేది. పరికిణీ జాకెట్టు, పిరుదులు తాకే జడ, చెవులకు జోకాలు, కళకళలాడుతూ తనతో పాటు గుళ్ళకు, గోపురాలకు వెంట తిరిగేది. తను చెప్పినట్లు వినేది. స్కూల్ చదువు ముగిసి కాలేజీలో చేరాకే మార్పు మొదలైంది. ఎప్పుడూ ఈ పూజలు, దేవుళ్ళు ఏంటి మమ్మీ బోర్ కొడుతుంది. నన్ను వదిలేయ్ అనేది. స్నేహితులు, చదువు, సరదాలు, వాళ్ళతో కబుర్లు, దాని ప్రపంచమే వేరైంది. ముఖ్యంగా మయూరితో స్నేహం కాస్త ఆధునికంగా ఉన్న ఆ అమ్మాయంటే తనకీ ఇష్టమే. ఆ పిల్ల రచయిత్రి సుధామయి కూతురని తెలిసాక మరింత సంతోషించింది. ఆ అమ్మాయి మాటలు, భావాలు కొత్తగా, ఆసక్తిగా అనిపించేది. ప్రతి దాన్ని ఎందుకు చేయాలి? చేయకపోతే ఏమవుతుంది? నాకిలాంటి వాటిపై నమ్మకం లేదు. గుడ్డిగా అనుసరించే వాళ్ళని చూస్తే నాకు జాలి. మా మమ్మీ కూడా అదే అంటుంది. ఏ విషయాన్నైనా మన మనసుతో చూసి ఆలోచించి నిర్ణయించుకోవాలని అంటుంది. ఆ పిల్లపై తల్లి ప్రభావం చాలా ఉంది. అది సహజమే. పిల్లలపై తల్లిదండ్రుల ప్రభావం లోకంలో ఉండేదే. అయితే సమంతతోనే తనకు సమస్య మొదలైంది. ఏది చెప్పబోయినా తీసి పడేస్తూ, "పోమ్మా నీది మరీ చాదస్తం" అంటూ వ్యతిరేకించడం ఆందోళన కలిగించేది. పత్రికల్లో వచ్చే సుధామయి రచనల్ని అడపాదడపా తనూ చదివేది. ముఖ్యంగా స్త్రీల జీవితాల్లో ఎదురయ్యే చిన్న చిన్న సంఘటనలు కూడా ఆమె వ్యక్తిత్వాన్ని ఎలా కృంగదీస్తాయో చిత్రిస్తూ, వాటిని చాకచక్యంగా ఎలా ఎదుర్కొని జయించాలో తన పాత్రల ద్వారా సూచించేది. అందుకే ఆవిడ గుర్తుండిపోయింది. ఒకసారి రవీంద్ర భారతిలో ఏదో కల్చరల్ ప్రోగ్రాంలో ఆవిడ్ని కలవటం తటస్థించింది. తమ పరిచయాలు అయ్యాక సమంత చాలా మంచి పిల్ల. ఏది చెప్పినా ఇట్టే గ్రహిస్తుంది. అందం, తెలివి, చురుకుతనం అన్నీ ఉన్నాయి. అందుకే తనంటే నాకిష్టం అంటూ పొగిడింది. తన వివరాలు అడిగింది. చదువుకుని కూడా ఇంట్లో ఖాళీగా ఉంటున్నారా? ఏదైనా చేయొచ్చు కదా! పోనీ పుస్తకాలన్నా చదువుతారా? ఎప్పుడూ పూజలు, పునస్కారాలేనా? అన్నది చటుక్కున. తన మనస్సు చివుక్కుమంది. నిజమే, తనకు దేవుడి మీద నమ్మకం ఎక్కువ. పూజలు, వ్రతాలు కాస్త ఎక్కువగానే చేస్తుంది. దానివల్ల ఎవరికీ నష్టం లేదే. అదొక లోపంగా ఇలా ఎత్తి చూపటం సంస్కారం అనిపించుకుంటుందా? అని చిరాకేసింది. మీ కథలు చదివాను. స్త్రీల సమస్యల గురించి, హక్కుల గురించి ఎక్కువగా రాస్తారు కదా! బావుంటాయి అన్నది తను టాపిక్ మారుస్తూ. నా కథల్లోని ప్రత్యేకత అదే. ఛాందస భావాలు ఉన్నవాళ్ళు కూడా వదలకుండా చదువుతారు. అందుకే గర్వంగా ఫీలవుతాను. ఎంతోమంది స్త్రీలు వాళ్ళకున్న స్వేచ్ఛను, హక్కుల్ని, అవకాశాలను ఆడతనం అనే చిన్న బలహీనత వల్ల నష్టపోతున్నారు. అదే నా ఆవేదన. ఈ సంఘంలో భద్రత అనేది ఒక మగవాడి అండ వల్ల, వాడికి దాసోహం అనటం వల్ల వస్తుందనే భ్రమలో ఉన్నారు చాలామంది. నిజానికి మగవాడికి నైతికంగా, మానసికంగా బలాన్ని, ఇంటికి భద్రత, కుటుంబ సంరక్షణ ఇచ్చేది స్త్రీయే కదా! అసలు స్త్రీ శక్తి ముందు పురుషుడు అంగుష్ట మాత్రమే అన్నది సుధామయి. వావ్! ఎక్సలెంట్ ఆంటీ. మీలాంటి వాళ్ళు ఇంటికొకరుంటే ఈ ప్రపంచం అంతా స్త్రీ శక్తితో నిండిపోతుంది. మీ కథలే కాదు, మాటలు కూడా నరాల్లో శక్తిని, ఉత్సాహాన్ని పరుగులెత్తిస్తాయి అంది సమంత. మీ ఆకాంక్ష నెరవేరాలని కోరుకుంటున్నాను అన్నది తను. అంతలోనే ఆవిడ దృష్టి తన కుడి చేతికున్న తోరం మీద పడింది. ఏమిటది? మెల్లో ఉన్నది చాలదా? చేతులకు, కాళ్ళకు కూడా తాళ్ళు, దారాలు దేనికి? బంధించినట్లుగా అనిపించదా? అంది కాస్త ఆక్షేపణగా. తనకాశ్చర్యం వేసింది. కాస్త ఇబ్బందిగానూ అనిపించింది. భలేవారే, ఇంకా నయం. మనం కట్టుకున్న బట్టలు కూడా బంధనాలన్నారు కాదు అని నవ్వి, మన సంస్కృతిలో అనాదిగా వస్తున్న కొన్ని సంప్రదాయాలు కుటుంబానికి శుభాన్ని, సంతోషాన్ని ఇచ్చేవి. శ్రావణమాసం నోములో ఇదొక పవిత్రమైన తోరబంధనం. ముత్తైదువులకు కడతారు అని వివరిస్తూ, ఏదైనా మనం చూసే దృష్టిని బట్టి ఉంటుంది అంటూ చురకలేసింది. ఆవిడ ముఖం కాస్త ముడుచుకుంది. అంతలోనే ఏమనుకుందో, మీ నమ్మకాల్ని కించపరచాలని కాదు నా ఉద్దేశం.
ఈ తాళ్ళన్నీ ఆడవాళ్ళే ఎందుకు కట్టుకోవాలి? ఈ వ్రతాలు, నోములు, వాయినాలు, ఉపవాసాలు అన్నీ ఆడవాళ్ళకేనా? ఎంత అమాయకత్వమో ఆలోచించారా అన్నది. ఎందుకు మమ్మీ నవ్వుతావు? ఆంటీ అన్న దాంట్లో జోకేముంది? అన్నది సమంత. ఏం లేదు. ఆ మధ్య ఏదో సినిమా వచ్చింది చూడు. మగాళ్ళంతా ఆడవాళ్ళులాగా, ఆడవాళ్ళు మగవాళ్ళలాగా ప్రవర్తించటం గుర్తొచ్చిందిలే. సారీ నా నవ్వు మిమ్మల్ని నొప్పిస్తే. పర్వాలేదు నవ్వండి. నవ్వటం ఆరోగ్యానికి మంచిదే. కొన్ని తరాలుగా ఒక పద్ధతికే అలవాటు పడి, తద్భిన్నంగా ఉండటం గురించి ఆలోచిస్తే హాస్యంగానే అనిపిస్తుంది. అయితే నా భావాన్ని సరిగ్గా మీరు అర్థం చేసుకొని కాస్త లోతుగా ఆలోచిస్తే ఎంత హాస్యాస్పదంగా బ్రతుకుతున్నామో అర్థమవుతుంది. ఆ పరిస్థితి నుంచి బయటపడాలన్న తపన కలుగుతుంది. ఎప్పుడా చైతన్యం వస్తుందో అప్పుడే స్త్రీ వెన్నెముక గల వ్యక్తిగా నిలబడగలుగుతుంది. అంతదాకా మోక్షం ఉండదు అన్నది కాస్త గంభీరంగా. ఇంటికొచ్చాక ఏంటమ్మా అలా మాట్లాడావు? మన చాదస్తాలన్నీ ఆంటీకి తెలియాలా? అన్నది సమంత. చాదస్తాలేమిటి? ఇన్నాళ్ళు లేనిది ఇప్పుడనిపిస్తోందా? ఎందుకని? ఆవిడ ప్రభావం నీపై బాగా ఉండటం వల్లనేగా? నేనలా అన్నిటికీ తలవూపలేను. నా అభిప్రాయాలు నాకుంటాయి. వాటిని చాదస్తం అన్నా పట్టించుకోను. అదలా ఉంచు. చదివిస్తే ఉన్నమతి పోయిందన్నట్టు నువ్వు చేసిందేమిటి? ఆవిడ ముందు నన్ను చులకనగా మాట్లాడలేదు. నాపై కథ రాయాలట కథ. చెంప పగలగొడదామనిపించింది అంది కోపంగా. ఆవిడ అభిప్రాయాన్ని ఖండించటం నాకు నచ్చలేదు మమ్మీ. అందుకే అలా అన్నాను. లోకో భిన్న రుచిః అన్నారు. ఏ మనిషి మరో మనిషిలా ఉండడు. ఆలోచనల్లో, స్వభావాల్లో ఎంతో తేడా ఉంటుంది. ఎవరి జీవనశైలి వారిది. అలా ఏమిటి? ఇలా ఉండొచ్చు కదా అనటంలో అర్థం లేదు. ప్రతి విషయాన్ని రంగుటద్దాల్లోంచి చూస్తూ, ఎదుటి మనిషిని శంకిస్తూ పోతే వాళ్ళు మానసిక రోగి అవుతారు అన్నది కాస్త సీరియస్‌గా. అబ్బా! మమ్మీ నీది ఒకే విధమైన ధోరణి. ఇది నీ చిన్నప్పటి కాలం కాదు. ఎంతో మారిపోయింది. ఆలోచనల్లో గాని, జీవన విధానంలో గాని అప్పటికి ఇప్పటికి ఎంతో మార్పు వచ్చింది. కొంచెం ఆధునికంగా ఆలోచిస్తే గాని అర్థం కాదు. అర్థం కాకపోతే పోనీ. నా వరకు నా జీవితం హాయిగా ఉంది. అది చెడగొట్టుకోవడం నాకిష్టం లేదు. నువ్వు కూడా వాళ్ళతో మరీ అతిగా ఉండక నీ లిమిట్‌లో నువ్వుండు. ఈ స్త్రీ జనోద్ధరణ కలాపాలు అవతల పెట్టి చదువు మీద దృష్టి పెట్టు అంది మందలింపుగా. చూశావా డాడీ అంది తండ్రితో ఫిర్యాదుగా. పోనీ అమ్మా మీ ఇద్దరి మధ్య అనవసరంగా ఎందుకీ రగడ? వదిలేయ్. ఒకటి చెప్పనా? ఈ ప్రపంచం ఏ ఒక్కరి తెలివితోనో ఆలోచనతో నడవదు కదా అన్నాడు తేలిగ్గా. ఈ మనిషింతే. ఏ విషయాన్ని సీరియస్‌గా తీసుకోరు అనుకుంది ప్రభావతి విసుగ్గా. ఆ తర్వాత సుధామయిని కలవటం తటస్థపడలేదు. ఆసక్తి పోయింది. సమంత కూడా తన దగ్గర వాళ్ళ ప్రసక్తి తేవటం తగ్గించింది. అయితే తనకు తెలియకుండా వాళ్ళతో సంబంధాలు కొనసాగిస్తూనే ఉంది. ఆ విషయం తనకు అర్థమవుతున్నా దీని మొండి వైఖరి ముందు నిస్సహాయురాలయింది. చూస్తుండగానే 2 ఏళ్లు గడిచినాయి. సమంత ఫైనల్ ఇయర్‌లోకి వచ్చింది. ఆ ఆదివారం ఎక్కడికీ వెళ్ళకుండా ఇంట్లో కుదురుగా కూర్చొని పుస్తకం చదువుతున్న కూతుర్ని చూసి ఈవేళ ఏదో అయ్యింది దీనికి. టీవీ కూడా చూడకుండా చదువు మీద ఇంత శ్రద్ధ పుట్టుకొచ్చిందేమిటో అనుకుంది ప్రభావతి. వంట పూర్తి చేసి, పూజ కూడా ముగించుకొని వచ్చినా, ఇంకా సమంత పూర్తిగా పుస్తకంలో లీనమైపోయి ఉండటం చూసి ఏదో అనుమానం వచ్చింది. దగ్గరికెళ్ళి పరిశీలిస్తూ ఏం పుస్తకం అది? అని అడిగింది. స్త్రీ స్వేచ్ఛ, మగవాడి జులుం అంది. ఇలాంటి పుస్తకం ఒకటి వచ్చిందా? ఇందులోని మ్యాటర్ అది. పుస్తకం పేరు 'ఆడపిల్ల కాదు ఆదిశక్తి' అనండి. ఎవరు రాశారు? సుధాంటీ. మొన్ననే పబ్లిష్ అయింది. చదవమని ఇచ్చారు. నిజంగా సూపర్బ్! ఏకబిగిన చదివించేలా అద్భుతంగా ఉంది. ఇప్పుడది చదవటం నీకవసరమా? ముందు నీ చదువు సంగతి చూసుకో. ఇవి చదవటానికి ముందు చాలా సమయం ఉంది. మమ్మీ ప్లీజ్ ఇప్పుడు సాధింపు మొదలుపెట్టకు అంది విసుగ్గా. నేనేం చెప్పినా నీ మంచికే. అది గుర్తుపెట్టుకో. ఇది కూడా మంచిని బోధించేదే. వ్యక్తిగా ఎదిగి శక్తిగా ఎట్లా మారాలో చెప్పే పుస్తకం. అసలు నీ పద్ధతి నాకేం నచ్చటం లేదు. నచ్చదని తెలుసు. నీ ఆలోచనల్లోంచి నేను ఎదగాలనుకుంటావు. కానీ నాకు స్వంత అభిప్రాయాలు, ఇష్టాలు ఉంటాయని మర్చిపోకు అంటూ అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయింది. భగవంతుడా! ఎదిగిన పిల్ల అని సరిపెట్టుకోవాలా? ఆలోచనా ధోరణిలో వచ్చిన ఈ మార్పు తన జీవితం మీద ఎలాంటి ముద్ర వేస్తుందో అని ఆందోళన పడాలో అర్థం కావటం లేదు అనుకుంది భారంగా.
ఓ రోజు బ్యూటీ పార్లర్‌కి వెళ్ళి జుట్టు భుజాల దాకా కట్ చేయించుకొని వచ్చింది. నిక్షేపం లాంటి జడ నీకిదేం బుద్దే? అంటూ లబలబలాడింది ప్రభావతి. తనకు తెలియకుండా తండ్రిని సంప్రదించి జీన్స్ కొనిపించుకుంది. మధుసూదనాన్ని నిలదీస్తే పోన్లే ముచ్చట పడుతోంది. మనకు మాత్రం ఎవరున్నారు అది తప్ప అన్నాడు తేలిగ్గా. కొంతకాలం తర్వాత ప్రతాప్‌ని వెంటపెట్టుకుని తిరుగుతుంటే ఇవాళిది చాలా సాధారణం. అలా బయటికెళ్ళి చూడు అర్థమవుతుంది. తోటి విద్యార్థులతో కలివిడిగా ఉండకుండా మడికట్టుకుని ఉంటే నలుగురూ గేలి చేస్తారు దాన్ని అన్నాడు కొట్టిపారేస్తూ. ప్రతాప్ తరచుగా ఇంటికొచ్చేవాడు. అతని భుజాన్ని తాకుతూ ఏరా ఒరేయ్ అంటూ సంబోధిస్తుంటే ప్రభావతికి తేళ్ళు జెర్రిలు పాకినట్లు ఉండేది. ఇదసలు నా కూతురేనా? ఏమిటా వెర్రి చేష్టలు? లాభం లేదు. దాన్ని ఇష్టానుసారంగా వదిలేసి పూర్తిగా చెడగొడుతున్నారీయన. సాధ్యమైనంత తొందరగా పెళ్లి చేసి పంపిస్తే మంచిది అన్న నిర్ణయానికొచ్చింది ప్రభావతి. చదివింది చాలు మంచి సంబంధం చూడండి అన్నది భర్తతో. నేను చూసేదేమిటి? అదే చూసుకుంది అన్నాడు. చూసుకుందా? ఎవర్ని? ఇంత అమాయకంగా ఉంటే ఎట్లా? ప్రతాప్ అంటే ఎంత ఇష్టమో చూస్తూనే ఉన్నావుగా. అతను క్లాస్‌మేట్ ఫ్రెండ్ కదా! ఫ్రెండే. ఆ ఫ్రెండ్‌షిప్‌లోంచే ప్రేమ. ఆ తర్వాత పెళ్లి. ఏమిటిదంతా? నాకిట్లాంటివన్నీ నచ్చవని మీకు తెలుసు కదా! నీకు నచ్చినా నచ్చకపోయినా జరగబోయేదదే. అమ్మాయి మనసుని అర్థం చేసుకుని ఆశీర్వదిస్తే మంచిది. లేదంటే ఈ ఇంట్లో ఒకరికొకరం దూరమైపోతాం. మీరన్నట్లు నేను నిజంగా పిచ్చిదాన్నే. అది బాగా చదివి మంచి ఉద్యోగంలో స్థిరపడ్డాక మనం ఏరికోరి తెచ్చిన వరుణ్ణి చేసుకొని ముచ్చటగా కాపురం చేసుకుంటుందని ఎన్నో ఊహించాను. నా ఆశలన్నీ అడుగంటినై అన్నది ఖిన్నురాలై. ఇప్పుడు మాత్రం ఏం కొంపలు మునిగాయని, వాళ్ళు చదువులు పూర్తి చేసి ఉద్యోగాలు వచ్చాకే పెళ్లి చేసుకుంటారు. మన ఆశలు, కోరికలు వాళ్ళ మీద రుద్దటం అవివేకం. దానికి ఇష్టమైన వాణ్ణి చేసుకొని సుఖంగా ఉండాలని కోరుకోవటం మంచి తల్లి లక్షణం అన్నాడు. మనసులో అసంతృప్తి అనిపించినా అదీ నిజమే. ప్రతాప్ మంచి కుర్రాడే. ఒకటే కులం. ఆంటీ అంటూ కలివిడిగా ఉంటాడు. ఒడ్డూ పొడుగుతో సమంతకు జోడీగా బాగానే ఉంటాడు అని సర్ది చెప్పుకుంది. చదువు అవుతూనే ప్రతాప్‌కి మంచి కంపెనీలో ఉద్యోగం వచ్చింది. ఆ తర్వాత పెళ్లి జరిగిపోయింది. బెంగుళూరులో కాపురం. 6 నెలలు ప్రశాంతంగా గడిచి ఉంటాయి. అక్కడ్నించి మొదలైనయి చిటపటలు. బేబీ కడుపున పడటం, సమంతకు జాబ్ రావటం ఒకేసారి జరిగాయి. అప్పుడే ఎందుకీ న్యూసెన్స్? అబార్షన్ చేయించుకుంటాను అన్నది ప్రతాప్‌తో. నాకు పిల్లలంటే చాలా ఇష్టం. ఈ ఒక్కసారికి ఓపిక పట్టు అన్నాడు ప్రతాప్. మరి నా కెరీర్ సంగతేమిటి? జాబ్ వదులుకోనా? ఇది పోతే తర్వాత మరోటి వస్తుంది. నో ప్రాబ్లమ్. నిన్ను తల్లిగా చూడటమే నాకిష్టం. నీకిష్టమైతే నాకిష్టం ఉండొద్దూ? ఈ చెత్త నా వల్ల కాదు అన్నది ఖండితంగా. బ్రతిమాలాడు, ప్రాధేయపడ్డాడు, అలిగాడు. చివరకు కోపగించుకున్నాడు. ఇది ప్రతి స్త్రీకి తప్పదు. దానికి నువ్వేం మినహాయింపు కాదు అన్నాడు. పిల్లల్ని కనడం, కనకపోవటం అన్నది కేవలం నా ఇష్ట ప్రకారమే జరగాలి. నీకేం హక్కు లేదిందులో. ఇట్లాగే మాట్లాడితే నీ మొహం కూడా చూడను అంటూ అలిగి పుట్టింటికొచ్చింది. ప్రతాప్ అత్తగారు, మామగారు ద్వారా ఎలాగో సమంతను శాంతింపచేసి రాజీ చేసుకున్నాడు. ఈ ఒక్కసారికి నా మాటకు విలువిస్తే ఆ తర్వాత బాధ్యతంతా నాదే. నీకేం కష్టం ఉండదు అని కాళ్ళావేళ్ళా పడ్డాక బేబీని కన్నది. అన్నమాట ప్రకారం బేబీ పుట్టాక తన సంరక్షణ బాధ్యతంతా తీసుకున్నాడు. తండ్రి ఆలనా పాలనాలోనే పెరిగింది బేబీ. సమంత జాబ్‌లో చేరింది. మంచి జీతం, కొత్త పరిచయాలు ఏర్పడ్డాయి. ఫ్రెండ్స్, వీకెండ్ పార్టీలు, పిక్నిక్‌లు, బాధ్యతలేని జీవితం. ఇంట్లో బేబీ అరుపులు, ఏడుపులు, ప్రతాప్ బుజ్జగింపులు. ఎంతో విసుగ్గా ఉండేది. పగలంతా క్రచ్‌లో ఉంచినా రాత్రుళ్ళు, సెలవు దినాల్లో కూతురి సంరక్షణతో కాలక్షేపం చేసే ప్రతాప్ బయట తిరగటానికి పెద్దగా ఇష్టపడేవాడు కాదు. దాంతో ఇద్దరి మధ్య దూరం పెరిగింది. చిన్న చిన్న విషయాలకే అతనితో వాదన పెట్టుకుని అలిగి పుట్టింటికి చేరడం అలవాటైంది. గత 3 ఏళ్లుగా జరుగుతున్న కథ ఇది. మధుసూదనం కూతురి ధోరణికి అలవాటు పడిపోయాడు గాని ప్రభావతికి మింగుడు పడటం లేదు. ఏం చేయాలి? దీన్ని ఎలా దారికి తేవాలి? అన్న ఆరాటం. సమంత కాపురం స్థిరంగా, ప్రశాంతంగా ఉండాలని దేవుళ్ళకు మొక్కింది. 4 రోజులు గడిచినాయి. ఆ రాత్రి భోజనాల సమయంలో ప్రతాప్ ఫోన్ చేశాడు సమంత సెల్‌కు. సమంత లిఫ్ట్ చేయకపోవటం గమనించి, ఎవరో చూడరాదూ అంది ప్రభావతి. ఇంకెవరు? ప్రతాప్.
ఏముంటుంది రమ్మని బ్రతిమాలుతూ విసిగిస్తాడు. అతన్ని ఏరికోరి చేసుకున్నావు. ఇప్పుడెందుకా విసుగు? చేసుకుంటే ఏంటి? మొహం చింకి చాటంత చేసుకొని మాట్లాడటమే మహాభాగ్యంగా తలచాలా? అంది కాస్త కోపంగా. సెల్ మోగటం ఆగింది. హాల్లో ల్యాండ్ ఫోన్ రింగయింది. ప్రభావతి లిఫ్ట్ చేసింది. హలో ఆంటీ సెమూ లేదా? అని అడిగాడు ఆత్రంగా. ఉంది. ఏమిటి విషయం? బేబీకి జ్వరం 104. మమ్మీ ఏది? అని అడుగుతోంది. ఒకసారి పిలుస్తారా? బేబీకి జ్వరమంట. ప్రతాప్ నీతో మాట్లాడాలట. లైన్‌లో ఉన్నాడు అంది కూతురితో. అంతా డ్రామా. వెళ్ళు తల్లీ! అతను వెయిట్ చేస్తున్నాడు. విషయం ఏమిటో తెలుసుకో అన్నాడు తండ్రి. ఏం ఉండదు డాడీ. బేబీని అడ్డం పెట్టుకుని నన్ను రప్పించాలని. ఛ! నీదసలు గుండె కాదే పాషాణం. కూతురికి ఒంట్లో బాలేదంటే ఏ తల్లైనా ఇట్లా మాట్లాడుతుందా? ఇదిగో ఇదే. ఇలాంటి సెంటిమెంట్‌తోనే ఆడది జావగారిపోయి మగాడి దృష్టిలో అలుసైపోయింది. నేను తల్లైతే అతడు తండ్రి. బాగానే చూసుకుంటాడులే. అంటే నీకే స్పందనలు లేవా? మమతానురాగాలు, అనుబంధాలు వద్దనుకుంటే పెళ్ళెందుకు చేసుకున్నావే? చేసుకుంటే అన్నీ చచ్చినట్టు భరించాలా? బేబీ కావాలని పట్టుబట్టింది అతను. కావాలనుకున్నప్పుడు అన్నీ భరించాల్సిందే. వాదనలు ఇప్పుడొద్దు. ముందా ఫోన్ సంగతి చూడు సెమూ అన్నాడు మధుసూదనం కాస్త మందలింపుగా. అయిష్టంగానే వెళ్ళి రిసీవర్ అందుకుంది. చెప్పు అంది. బేబీకి జ్వరం, ఒళ్ళు కాలిపోతోంది. ఏం చేయాలో తోచటం లేదు. నువ్వుంటే బావుండేది. అది ఇప్పుడు కాదు. నువ్వు నా చెంప పగలగొట్టినప్పుడు ఉండాల్సింది. సారీరా! ఆ సిట్యుయేషన్‌లో నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను. వెరీ వెరీ సారీ. ఇంకా సంగతి మర్చిపో. రేపు ఫ్లైట్‌లో వచ్చేయి. బేబీ కలవరిస్తోంది ప్లీజ్. జోకులు ఆపు. నిజం సెమూ. చూడు నాకసలే తలనొప్పిగా ఉంది. ఫోన్ పెట్టేయ్. ప్రభావతి స్టన్నయి వింటోంది. చెంప మీద కుట్టాడా? ఎందుకు? ఏదో చిన్న కలహం అనుకుంటోంది. వీళ్ళ మధ్య సామరస్యం ఇంతగా చెడిపోయిందా? ఇప్పుడేం చేయాలి? పసిదానికి జ్వరమన్నా దీని మనసు కరగటం లేదు. మధుసూదనం వైపు చూసింది. అతను ఆగమన్నట్లు సైగ చేశాడు. తిరిగొచ్చి కంచం ముందు కూర్చొని అన్నాన్ని కెలుకుతూ ఆలోచిస్తున్న కూతురితో అన్నాడు గంభీరంగా. రేపు ఫ్లైట్‌కి టికెట్ బుక్ చేస్తున్నాను. నువ్వు బెంగుళూరు వెళ్తున్నావు. నో డాడీ నేను వెళ్ళను. ఇష్టం లేకపోయినా తప్పదు బేబీ కోసం. ఎవరి కోసమైనా నా నిర్ణయం మారదు. అసలేం జరిగిందో మీకు తెలిస్తే? సమంత హఠాత్తుగా చేతిలో ముఖం దాచుకుని ఏడవసాగింది. మధుసూదనం, ప్రభావతి కంగారు పడ్డారు. మధుసూదనం గాంభీర్యం చెదిరిపోయింది. సెమూ ప్లీజ్ ఏడవకు. నా తల్లివి కదూ! ఇంతగా నీ మనసు కష్టపడేంతగా ఏం చేశాడు ప్రతాప్? అనునయంగా అడిగాడు. కళ్ళు తుడుచుకుంది. అతను మృగం డాడీ. మగవాడిననే అహంకారం, తన మాటే నెగ్గాలనే పంతం, అజమాయిషీ అతని చెప్పుచేతల్లో ఉండటం నా వ్యక్తిత్వానికే తలవంపు. మాకు పొసగదు అంది సమంత. అసలేం జరిగిందో చెప్పవే? నా గుండెలు దడదడలాడుతున్నాయి. ఇట్లా కాపురం కూలే మాటలు మాట్లాడకు అంది ప్రభావతి ఆందోళనగా. నా కొలీగ్ మదన్ ఇంట్లో ఫంక్షన్ ఉందంటే వెళ్ళాను. మదన్ ఎంతో మంచివాడు, స్నేహపాత్రుడు. ప్రతాప్‌ని కూడా ఆహ్వానించాడు. ఆఫీస్‌లో అర్జెంట్ వర్క్ ఉంది. రావటం కుదరదన్నాడు. నన్ను కూడా వెళ్ళొద్దన్నాడు. బేబీని క్రచ్ నుంచి తీసుకొని ఇంటికెళ్ళమన్నాడు. నాకొళ్ళు మండింది. నువ్వు రాకపోతే మానేయ్. నన్ను వెళ్ళొద్దనటానికి నీకు హక్కు లేదు. బేబీ సంగతి నువ్వే చూసుకో. ఆఫీస్ అవగానే అటే వెళ్తాను అని ఖరాఖండిగా అన్నాను. మా ఆఫీస్ స్టాఫ్ అంతా అక్కడే ఉండటంతో సరదాగా గడిచిపోయింది. కాస్త ఆలస్యం అయింది. ఒంటరిగా కార్ డ్రైవ్ చేసుకుంటూ వస్తుంటే దారిలో స్కూటర్ చెడిపోయిందంటూ ఎవరో ఇద్దరు లిఫ్ట్ అడిగారు. నేను ఆ రూట్‌లోనే వెళ్ళాలి కనుక ఒప్పుకున్నాను. పోనీ కదా అని. వాళ్ళు కాస్త తాగినట్లున్నారు. పిచ్చి ప్రాలాపన మొదలుపెట్టారు. 4 తిట్టి కారులోంచి గెంటివేశాను. నేను చేసిన పొరపాటు ఒక్కటే. ఇంటికెళ్ళాక జరిగిందాన్ని ప్రతాప్‌కు చెప్పటం. ఒక్కసారిగా నాపై విరుచుకుపడ్డాడు. నీకసలు బుద్ధి లేదు. వాళ్ళేదైనా దౌర్జన్యం చేస్తే ఏమయ్యేదానివి? నువ్వసలు ఆడదానివేనా? ఎప్పుడూ పార్టీలు, ఫ్రెండ్స్‌తో మీటింగులు. ఆఫీస్ అవగానే ఎప్పుడైనా నేరుగా ఇంటికొచ్చావా? రోజులో కొంతసేపైనా బేబీతో స్పెండ్ చేయాలనుకోవు. అసలు నీ పద్ధతి నాకేం నచ్చటం లేదు. అంటే నువ్వెళ్ళమంటే వెళ్ళి, ఉండమంటే ఉండి, నీ చెప్పు చేతల్లో ఉండాలా? నా సంగతి నీకు బాగా తెలుసు. ఇట్లాంటి ఆంక్షలు నాకు నచ్చవు. జరిగింది చాలు. ఇంకా సీన్ క్రియేట్ చేయకు అన్నాను విసుగ్గా. ఎంతో ఓర్పుగా ఉంటున్నానని లోకువ కట్టకు. ప్రతి దానికి ఒక హద్దు ఉంటుంది అన్నాడు కోపంగా. అంటే ఏమిటర్థం? ఇన్నాళ్ళు నేను నిన్ను టార్చర్ పెడుతున్నానా? పాపం నువ్వు ఓర్పుగా ఉంటున్నావనా? అన్నాను.
ఎందుకిలా ప్రవర్తిస్తున్నావు? ప్రతిదాన్ని రాద్ధాంతం చేస్తావు. విపరీతార్థాలు తీస్తావు. నీతో పెద్ద తలనొప్పి అయిపోయింది నాకు. నాకు అట్లాగే ఉంది. ఈ తలనొప్పులు తగ్గాలంటే ఒకటే మార్గం డైవర్స్ తీసుకోవటం అన్నాను. అంతే. లాగి చెంప మీద కొట్టాడు. స్టన్నయిపోయాను. మా గొడవకు బేబీ లేచి ఏడవసాగింది. ఎదురు ఫ్లాట్‌లో లైట్లు వెలిగాయి. జరిగిన జాతర చాలు. నోరు మూసుకొని వెళ్లి పడుకో అంటూ బేబీని తీసుకొని వేరే గదిలోకి వెళ్ళిపోయాడు. నా మనసు భగభగ మండసాగింది. నన్ను కొడతాడా? ఎంత పొగరు! దీనికి ఫలితం అనుభవిస్తాడు అనుకొని అప్పుడే ఒక నిర్ణయానికొచ్చాను. ఇక అతడితో నాకు పొసగదు. మేం విడిపోవటమే ఉత్తమం అని. అంతే. ఒక్క క్షణం అక్కడ ఉండబుద్ధి కాలేదు. వచ్చేశాను అంటూ ముగించింది సమంత. ఉద్ధరించావులే. ఆ పరిస్థితిలో అతడే కాదు ఏ మగాడన్నా అదే పని చేస్తాడు. తప్పంతా నీదైతే అతన్ని వేలెత్తి చూపటం దేనికి? అంది ప్రభావతి. నువ్విలాగే అంటావని తెలుసు. అందుకే సుధాంటి సలహా కోసం వెళ్ళాను. ఆవిడ ఏమందో తెలుసా? ఆత్మాభిమానం కల ఆడపిల్లననిపించావు. ఎంత కోపం ఉన్నా భార్య మీద చెయ్యి చేసుకునే ధైర్యం ఉందంటే ఆ మగాడిని నమ్మటానికి లేదు. కాలి కింద చెప్పులా పడి ఉండటానికి వ్యక్తిత్వం ఉన్న ఏ స్త్రీ ఒప్పుకోదు. మంచి నిర్ణయం తీసుకున్నావు అన్నది. ఆ మాటలు విన్నాక నిజంగా నాకెంత బలంగా అనిపించిందో తెలుసా? అంటే ఇదంతా ఆవిడకి చెప్పావా? బుద్ధి లేదుటే నీ కుటుంబ విషయాల్లో పరాయి వాళ్ళ జోక్యం దేనికి? ఆవిడ నా శ్రేయోభిలాషి. చక్కటి సలహాలిస్తుంది. ఏమిటి ఇచ్చేది? కాపురం కూల్చుకోమనా? మొగుడిని, కన్నబిడ్డని దూరం చేసుకొని ఏం ఉద్ధరించాలని? స్వాభిమానంతో పాటు కాస్త సామరస్యం కూడా ఉండాలి. కన్న తల్లిదండ్రులం మేం బతికి ఉండగా ఆవిడ్ని సంప్రదించటం నాకు చిన్నతనంగా ఉంది. నువ్వేం చెప్తావో నాకు తెలుసు. అతనితో రాజీ పడమంటావు. ఒకసారి తలవంచాక నాకంటూ అస్తిత్వం ఉంటుందా? ఆ జీవితం నాకొద్దు అంది స్థిరంగా సమంత. ఏమిటండి ఇది? దీని మొండితనం చూస్తే నాకు చాలా భయంగా ఉంది. నువ్వూరుకో అన్నాడు మధుసూదనం. నా నోరు మూస్తారేంటి? అసలు దాన్ని చెడగొట్టింది మీరు. ఇప్పుడు చూడండి కాపురంలో నిప్పులు పోసుకుంటోంది అన్నది అసహనంగా. నిన్ను నోరు మూయమన్నానా? తండ్రికి అంత కోపం రావటం ఎప్పుడూ చూడలేదు సమంత. తల్లి మీద జాలేసింది. మమ్మీ మీద అరవటం దేనికి? అనేదేదో నన్నే అండి డాడీ. నిన్నలా అనలేను తల్లీ. అంటే మగవాడినంటావు, అహంకారం అంటావు, అణచివేత అంటావు. పాతదే అయినా ఒక విషయం చెప్తాను. బండి సజావుగా నడవాలంటే ఎడ్లు రెండు సామరస్యంగా లాగాలి. చెరోవైపు లాగినా అందులో ఒకటి సవ్యంగా లేకపోయినా బండి కూలిపోతుంది. పోతే పోయిందిలే అనుకునేటట్లయితే బండి కట్టటం ఎందుకు? ప్రయాణం ఎందుకు? నా ఇల్లు, నా భర్త, నా పిల్లలు, నా సంసారం అనే మమకారం, స్వార్థం కొంచెమైనా లేకపోతే కుటుంబ వ్యవస్థ నిలబడుతుందా? మనిషి తన స్వసుఖం, సంతోషం మాత్రమే ముఖ్యమనుకుంటే ఈ సమాజం అస్తవ్యస్తం అవుతుంది. కొంచెం సర్దుబాటు, ఎదుటి మనిషిని అర్థం చేసుకోవటం ముఖ్యంగా ప్రతి మనిషికి ఉండాల్సిన లక్షణాలు. అంతెందుకు ఇప్పుడు మీ అమ్మ నన్నో పురుషహంకారిగా భావించి ద్వేషిస్తే ఈ కుటుంబం ఏమవుతుంది? భావోద్రేకాలు దగ్గరి వాళ్ళ మీద చూపటంలో తప్పు లేదు. అది వాళ్ళ మీద ఉన్న ప్రేమ, వాళ్ళ క్షేమం ఆశించి పడే తాపత్రయం. కాకపోతే గతి తప్పకూడదు. నీ విషయంలో ప్రతాప్ తప్పు కొంచెం ఉంది కాదన్ను. అయితే నీ మీద ఉన్న ప్రేమ, నీకేదైనా జరుగుతుందేమో అన్న ఆరాటం కూడా త్రోసివేయలేం. అతని స్థానంలో నిలబడి ఆలోచించు. అర్ధరాత్రి ఆడపిల్ల ఒంటరిగా క్షేమంగా తిరిగే పరిస్థితులున్నాయా మన దేశంలో? ఎన్ని దారుణాలు వినటం లేదు. కొంచెం జాగ్రత్తగా ఉండాలనటంలో తప్పు లేదు. ప్రతాప్ నన్ను కొట్టాడు డాడీ. నిజమే. అదుపు తప్పాడు. తప్పు తెలుసుకొని క్షమాపణ కోరాడు కదా! కొంచెం ఔదార్యంతో ఆలోచించు. పశ్చాత్తాపానికి మించిన శిక్ష ఏముంది? అదిలా ఉంచు. బేబీకి జ్వరం అంటే నా మనసే కలతపడిందే. నీ పేగు తెంచుకొని పుట్టిందే. రక్త సంబంధాన్ని అంత తేలిగ్గా ఎలా తీసి పడేయగలుగుతున్నావు? నీ చిన్నప్పుడు నీకేదైనా సుస్థి చేస్తే అమ్మ ఎంత తల్లడిల్లేదో తెలుసా? అమ్మ ఒడిలో పడుకుని నువ్వెంత నిశ్చింతగా ఉండేదానివో గుర్తు చేసుకో. ఆ మాతృత్వం, మధురిమ, ప్రేమ ఈ చరాచర సృష్టి అంతా నిండి ఉన్నదే. దాన్ని ప్రతాప్ మీద కోపంతో చేజార్చుకుంటావా? నీ గుండె మీద చేయి వేసుకొని చెప్పు. నువ్వు నిజంగా వాళ్ళకు దూరమై ప్రశాంతంగా జీవించగలవా? కానీ డాడీ, నువ్వేం చెప్పబోతున్నావో నాకు తెలుసు. మాతృత్వం ఆడదానికో బలహీనత అంటావు. దాన్నడ్డం పెట్టుకొని మగవాడు ఆడిస్తున్నాడంటావు. ఈ భావాలు బలంగా ఎలా పాదుకున్నాయో కూడా నాకు తెలుసు. కొన్ని విషయాలు చదవటానికి, చర్చించటానికి బావుంటాయి. జీవితానికి అన్వయించుకున్నప్పుడు సర్దుబాటు తప్పనిసరి. ఆధునికతలోంచి మనకు సౌకర్యంగా, సుఖంగా ఉండే విషయాల్ని తీసుకోవాలి. దాంతో మమేకం అయిపోతే కృత్రిమత్వంలో కూరుకుపోతాం.
భర్త పెట్టే హింసలన్నీ భరించి జీవోత్సవంలా ఉండమని నా అభిప్రాయం కాదు. చిన్న చిన్న స్పర్ధలను భూతద్దంలోంచి చూసి ఏవేవో ఆపాదించుకొని జీవితాన్ని అశాంతిపాలు చేసుకోకూడదంటాను. రాజీ పడటం అంటే ఓడిపోవటం అనుకుంటారు చాలామంది. అది అన్ని విషయాల్లోనూ కరెక్ట్ కాదు. కొన్ని సందర్భాలలో సంయమనం పాటించి రాజీ పడటం ప్రశాంతతకు ఆలంబన మాత్రమే. విధ్వంసం కంటే ఒద్దిక మంచిదేమో ఆలోచించు. నెమ్మదిగా, స్పష్టంగా, మృదువుగా అన్నాడు మధుసూదనం. సమంత మౌనంగా ఏదో ఆలోచించసాగింది. భర్త వంక కొత్తగా, అబ్బురంగా చూసింది ప్రభావతి. కథ సమాప్తం.